ఇక్కడ గుడిలోని డెడ్ బాడీలు ఉన్నాయని చెప్పాడు. ఆ డెడ్ బాడీలు తీస్తే గుడి ఇంకా డెవలప్మెంట్ అవుతుంది, లేదంటే గుడి మూసిపోద్దని చెప్పాడు యాకిరెడ్డి. మీకు అదే చెప్పాను కదా, మీకు ఒక ఫోటో పెడతాను. నేను ఇప్పుడు ఎలాగ మాట్లాడను, ఆ రోజు యాకిరెడ్డి ఎదురుగా ఇలా కూర్చున్నాను ఇలాగా నేను, ఎందుకంటే నాకు ఒక తాబీ చేశాడు. ఈ లేట్ చేశాడు, వెంటనే వెళ్ళిపోయాం కదా, ఎలాగీసి వెంటనే తాబీ తీసి పాదీసిన తర్వాత నా మైండ్ అప్పుడు ఓపెన్ అయింది. అతను పని చేసింది ఏది ఆల్రెడీ సుహాస్ని ఏది చెప్తున్న ఇంటర్వ్యూలా, అతను యాకిరెడ్డి గారు పెద్ద అఘోర, కాశీ నుంచి వచ్చాడు. మీ చిన్న చెట్టు గురువుకు మీకు అమ్మవారికి కూడా యాకిరెడ్డి గారు వచ్చి పూజలు చేయడం జరిగింది కదా, జరిగింది. సో మీరు అందులో అమ్మవారు కదిలి అని చెప్తారు, నిజమేనా? కదులుతుంది అమ్మవారు? అమ్మవారు కదిలేదు, అది వాస్తవం. అది అంటే ఏదైనా క్షుద్ర పూజలు చేసే వాళ్ళు వస్తేనే అమ్మవారు కదులుతుందా? మీరు చేసినప్పుడు ఎప్పుడు అమ్మవారు కదలదా? లేదు, అది అంటే నేను ఏదైనా నిజాతి చెప్పాలంటే ఆ రోజు అమ్మవారు కదిలింది. నేను ఎప్పుడు పూజ చేసినా నా ఒంటి మీద వస్తుంది, నా బాడీ మీద వస్తుంది. ఇగో ఇప్పుడు మళ్ళీ ఆవిడ పేరు ఎత్తే నాకు కళ్ళు మారుతాయి. ఇదే డ్రామా కాదు, మళ్ళీ మీరు తీసుకున్న కాకి 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 లాగా నాకు సో చెయ్యొద్దని.